కోనసీమ జిల్లా నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి సముద్ర తీరం వెంబడి కారులో షికారు చేస్తుండగా సాగర సంగమం దగ్గర కారు నదిలోకి వెళ్లింది. ఆ టైంలో కారులో ఇద్దరున్నారు. ఒకరు క్షేమంగా బయటపడ్డారు, మరొకరు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లా నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకలో భాగంగా కేక్ కట్ చేసి సముద్ర తీరం వెంబడి కారులో షికారు చేస్తుండగా సాగర సంగమం దగ్గర కారు నదిలోకి దూసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆ టైంలో కారులో ఇద్దరుండగా ఒకరు క్షేమంగా బయటపడ్డారు, మరొకరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. డీటెయిల్స్ మనకు చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, జ్యోత్స్న అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో నిన్న సాయంత్రం అపశృతి చోటు చేసుకుంది. ముఖ్యంగా నిన్న నూతన సంవత్సరానికి వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడానికి బెంగళూరు నుంచి వచ్చిన నిమ్మకాయల శ్రీధర్, బొండాడ సూర్యకిరణ్ మరియు కాకినాడకు చెందిన కృష్ణదాస్ అనే ముగ్గురు రాజోలు పరిసర ప్రాంతాల్లో రూమ్ తీసుకున్నారు. రూమ్ తీసుకుని అక్కడ మద్యం సేవించి తదనంతరం అక్కడే రూమ్ లో విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ 12 గంటలు వచ్చిన తర్వాత మహేంద్ర థార్ రాక్ స్టార్ ఏదైతే ఉందో ఆ వాహనంలో సముద్ర తీరం వెంబడి, అంటే ఇటు సంగమం అంటారు, అంటే గోదావరి సముద్రం కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అయితే వారు అర్ధరాత్రి ఏదైతే ఉందో ఈ కారు వెహికల్లో అతి వేగంతో వెళ్తున్నారు. అయితే ఆ సమయంలో ఒక యూట్యూబర్ కూడా అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడంలో అందులో కూడా ఒక వీడియోలో వేగంగా వెళ్ళడం జరిగింది. అయితే వారు అక్కడి నుంచి ఏంటి వెళ్ళిన వాహనం ఇంకా తిరిగి రావట్లేదని వారు అదే తీరానికి వెళ్లి చూడగా అక్కడ మహేంద్ర థార్ రాక్ స్టార్ ఒక్కసారిగా ఇది సంగమంలో పడిపోతే అందులో ఇద్దరు ఉన్నారు. ఆ సమయంలో ఒక అతను చేసిన గొట్టు మీదకి వచ్చి అక్కడి నుంచి కాపాడంటూ విలపించడం జరిగింది. ఈ లోపల స్థానికులు కొంతమంది చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేసినా కూడా ఒక అతను అయితే బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి అయితే అక్కడికక్కడే కారులో మృతి చెందడం జరిగింది. అయితే ఈ లోపలే సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో ఇటు విషాదంలో మునిగిపోవడంతో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విచారణ అయితే చెందుతున్నారనే చెప్పొచ్చు. రైట్ చిరంజీవి.